మార్నింగ్ జేడి. ఒక్క రోజులో నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలని నా కూతురు ప్రాణాలని కాపాడిన నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు జేడి. ఒక సీఎంగా చెప్తున్నా, నీకు ఏం కావాలన్నా నీకిస్తాను, అడుగు. అయితే ఒక చిన్న ఫేవర్ చేయగలరా సార్? చెప్పమ్మా. మన స్టేట్ లో చాలా మంది అమ్మాయిలకి మినిమం సెల్ఫ్ డిఫెన్స్ కూడా తెలియదు సార్. ఏదైనా ప్రమాదం జరిగితే సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒక విద్య కాదు, అవసరమని ఆడపిల్లలందరికీ అర్థం కావాలి. ప్రతి ఇంట్లో అమ్మాయిల్ని ట్యూషన్ కి కాలేజ్ కి పంపించినట్టే సెల్ఫ్ డిఫెన్స్ కి కూడా పంపించాలి. ఆ మార్పు పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో రావాలి సార్. ఆ మార్పు రావడం కష్టమని నాకు కూడా తెలుసు, కానీ మీలాంటి పెద్ద మనిషి మనసు పెడితే ఆ మార్పు మొదలవుతుంది సార్. గొప్పగా ఆలోచించావమ్మా. నువ్వు చెప్పిన దాని గురించి అఫీషియల్స్ అందరితో మాట్లాడి నువ్వు కోరుకున్న మార్పుకి మొదటి అడుగు నేనే వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇంకో 4 hours తర్వాత ఘాట్కు వెళదాం. ఓకే సార్, కానీ నా టీం మొత్తం ఇక్కడే ఉంటారు. బట్ నాకు కేదార్కి ఒక చిన్న పని ఉంది. మేము ఒక 1 hour లో వచ్చేస్తాం టేక్ సార్. యువర్ ఓన్ టైం. యా, థ్యాంక్ యూ సార్. ఏంటి? నిన్న రాత్రి నా వల్ల పెద్ద తప్పు జరిగింది కదా, సారీ. నాకు కావాల్సింది నీ సారీ కాదు మేఘనా. జేడీ టీం చేసేది ఎంత ప్రమాదకరమైన పనో నీకు అర్థం కావడం. ఒక్క తప్పుటడుగు వేసినా ఎన్ని ప్రాణాలు పోతాయో నీ ఊహ కూడా అందదు. సరే, ఇంకోసారి అలా చేయను. ఇంతకీ కేదార్ ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. నిన్న రాత్రి నా మీద అరిచి వెళ్ళడం నువ్వు కూడా చూసావు కదా. అప్పటి నుంచి ఎక్కడున్నాడో నాకు తెలీదు. నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను. 1 గంటలో వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలకు. సరే. రమ్య నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు మాత్రం ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టావు, నీకు ఈ టీంకి ఇంకా సంబంధం ఉండదు. వెళ్ళనని చెప్పాను కదా. నువ్వేదో పనుంది వెళ్తానని చెప్పావు కదా, వెళ్ళు. వచ్చాడు పూజారి గారు, నా తమ్ముడు. అయితే ఆ ఘాట్లో మునిగి రమ్మని చెప్పండి అమ్మా. త్వరగా వెళ్ళి మునిగిరా యువరాజ్. నిష్క, టవల్ కారులో నుంచి తీసుకునిరా. తల ఎక్కువసేపు తడిగా ఉంటే వాడికి జలుబు చేస్తుంది. యువరాజ్, ఏమైంది? పితృకర్మ కేదార్ చేస్తాడు యోధిన. కేదార్ నువ్వు వెళ్ళు. కేదార్ చేస్తాడు జగదాత్రి, ఆ విషయం నాకు తెలుసు. కానీ యువరాజ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు తెలియాలి. ప్రతి విషయం నీకు తెలుసక్క, కానీ నాతో చెప్పించి నన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తా. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇక్కడికి మనం వచ్చింది దేనికి? మీరు చేస్తుందేంటి? నోరు లేస్తుందేంట్రా? నోరు లేస్తుందేంటి? ప్లీజ్ యువరాజ్, ఇది గొడవ పడే ప్లేసు టైము రెండూ కావు. కాకపోతే ఏం చేస్తావు చెప్పరా? కొడతావా? యువరాజ్ ప్లీజ్ ఆగు కాస్త. ఏంట్రా యువరాజ్,
ఏమైంది నీకు? ఎందుకు ప్రతి విషయాన్ని గొడవ వరకు తీసుకెళ్తున్నావు? ప్రతి విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం మొదలు పెట్టింది నువ్వే అక్క. వాళ్ళంటే నాకు పడదని తెలిసి వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నా. అసలు నాన్న పితృకర్మకి ఈ గొడవకి ఏంట్రా సంబంధం? ఆయన ఆస్తిలో వాటా కేదార్కి ఏ సంబంధం ఉందని రాశారు? అదే సంబంధం వదినా. ప్రతి దాన్ని డబ్బుతో ఆస్తితో కొలవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాం నిషి? ఏంటే మీరు మా ఆయన వారసత్వాన్ని లాగేసుకోవాలనుకోవడం తప్పు కాదు. పెద్ద మావయ్య ఆస్తిని యువరాజ్కి కాకుండా కేదార్కి రాయటం తప్పు కాదు. వాడికి మనకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు తనతో కర్మ చేయిస్తే మమ్మల్ని అవమానించినట్టే వదినా. పైగా నువ్వే కేదార్ సుధాకర్ పెద్దనాన్న కొడుకని ఒప్పుకున్నట్టు అవుతుంది కదక్కా. కేదార్ మా నాన్న పితృకర్మ చేయడానికి సుధాకర్ బాబాయ్ కొడుకు అవ్వాల్సిన అవసరమే లేదు. నేను మనస్ఫూర్తిగా నా తమ్ముడని నమ్మినా చాలు. సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే కేదార్ ఎప్పుడు నా తమ్ముడే. కేదార్ రెండు వదినా. పదండమ్మా. రా కీర్తి. సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే కేదార్ ఎప్పుడు నా తమ్ముడే.